హే గైస్ అందరికీ నమస్కారం అండి. నా పేరు చాణక్య. మీరు చూస్తున్నారు క్రిప్టో వరల్డ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్ ఈరోజు వీడియోలో నేను మీకు మరొక కొత్త ధమాకా లూట్ ఆఫర్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో ఈ ఆఫర్ వచ్చేటప్పటికి మనకు ఒక ఎక్స్చేంజర్లో రావడం జరిగింది. పేమెంట్ వచ్చేటప్పటికి ఇన్స్టెంట్ అయితే ఉంటుంది. సో కేవలం ఒక 15 to 20 మినిట్స్లోనే మీరు ప్రాసెస్ మొత్తం కూడా చేసి డైరెక్ట్ అమౌంట్ వచ్చేటప్పటికి విత్డ్రా అయితే తీసుకోవచ్చు. సో యాక్చువల్లీ ఈ వీడియోలో చెప్పబోయేది పాత యాప్ అనమాట, సన్ క్రిప్టో అని. నేను ప్రీవియస్గా కూడా వీడియో చేయడం అయితే జరిగింది. సో నేను వీడియో చేసినప్పుడు వచ్చేటప్పటికి మీకు ₹50 సైన్అప్కి అండ్ ₹50 పర్ రిఫర్కి ఉండేది. బట్ ఇప్పుడు మాత్రం లిమిటెడ్ టైం ఆఫర్ కింద పర్ రిఫర్కి ₹100 అండ్ సైన్అప్ బోనస్ కింద ₹100 అయితే ఇస్తున్నారు. సో ₹100 ఎలా వస్తుంది, ఎలా విత్డ్రా తీసుకోవాలన్నది టోటల్ డీటెయిల్గా వీడియోలో చేసి చూపిస్తాను. సో ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. ఈజీగా వచ్చేటప్పటికి అందరికీ కూడా ₹100 ప్రాఫిట్ అయితే ఉంటుంది. సో ఇంకెంత కాలేసం డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. సో గైస్ ఈరోజు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మన క్రిప్టో వరల్డ్ తెలుగు ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రెడ్ కలర్లో కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేసుకుని పక్కన ఉన్న గంట కన్నా వచ్చేటప్పటికి ఆల్ అయితే పెట్టుకోండి. సో ఇలానే మీకోసం ప్రతిరోజు కూడా మంచి ఎయిర్ డ్రాప్స్ గురించి అనుకోవచ్చు, ఆఫర్ల గురించి అనుకోవచ్చు, రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ వీడియో డిస్క్రిప్షన్లో వచ్చేటప్పటికి నేను మీకు మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ ఇవ్వడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్కరు సింపుల్గా ఈ లింక్ మీద క్లిక్ చేసుకుని పక్క మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో ఇందులో వచ్చేటప్పటికి నేను మీకు లేటెస్ట్గా వచ్చిన ఆఫర్లు అయినా కావచ్చు, అప్డేట్స్ అయినా కావచ్చు, కొత్తగా వచ్చిన లూట్స్ అయినా కావచ్చు, సో ఇలాంటివన్నీ కూడా పోస్ట్ చేస్తూ అయితే ఉంటాను. సో ఎక్కడ కూడా చూసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఈ ఆఫర్ వచ్చేటప్పటికి ఇప్పుడు వీడియోలో చెప్తుంది మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇందులో నేను విత్డ్రా పెట్టడం కూడా జరిగింది. మీరు ఇన్స్టెంట్ పేమెంట్ కూడా నాకు రిసీవ్ అవ్వడం అయితే చూడొచ్చు. సో టోటల్గా ₹670 విత్డ్రా పెట్టాను, ₹10 ఛార్జ్ పోను, ₹660 వచ్చేటప్పటికి డైరెక్ట్ నా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ రిసీవ్ అవ్వడం అయితే జరిగింది. సో దాని యొక్క పేమెంట్ ప్రూఫ్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో మీకు పేమెంట్ ప్రూఫ్ చూపించేసాను కాబట్టి డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళి ఎలా ఈ ప్రాసెస్ చేయాలి, ఎలా విత్డ్రా తీసుకోవాలన్నది అయితే చెప్తాను. సో కంటిన్యూస్గా అయితే వాచ్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో డిస్క్రిప్షన్లో మీకు సన్ క్రిప్టో యాప్ యొక్క లింక్ ఇవ్వడం అయితే జరిగింది. సో సింపుల్గా దాని మీద క్లిక్ చేసుకుని మీరు వచ్చేటప్పటికి యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ అయితే చేసుకోండి. సో ఆఫ్టర్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు వచ్చేటప్పటికి యాస్టీజ్ ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఇక్కడ సైన్ అప్ అవ్వమని అయితే అడుగుతుంది. సో మీరు సైన్ అప్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని మీ డీటెయిల్స్ ఎంటర్ చేసుకుని సైన్ అప్ అయితే అవ్వండి. సో మీ మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవన్నీ యూస్ చేసుకుని సైన్ అప్ అయితే అవ్వచ్చు. అండ్ సైన్ అప్ అయ్యే క్రమంలో ఏంటంటే మిమ్మల్ని రిఫరల్ కోడ్ అయితే అడుగుతుంది. సో రిఫరల్ కోడ్ ఎంటర్ చేసినట్టయితే మాత్రం మీకు ₹100 వర్త్ అయిన క్రిప్టో కరెన్సీ రావడం అయితే జరుగుతుంది. సో మస్ట్ అండ్ షుడ్గా రిఫరల్ కోడ్ ఎంటర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో వన్స్ రిఫరల్ కోడ్ ఎంటర్ చేసుకుని మీరు సైన్ అప్ అయిపోయిన తర్వాత సో యాస్టీజ్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చేటప్పటికి మీరు పోర్ట్ఫోలియోలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ వచ్చేటప్పటికి మీకు ఇథీరియంలో ఒక ₹50 రావడం జరుగుతుంది. సో ఇంకొక ₹50 రావడం కోసం లేదా ఈ ₹50 మీరు విత్డ్రా తీసుకోవడం కోసం సో ఇందులో మీరు కేవైసీ అయితే చేయాలి. సో ఇది 100% జెన్యూన్ యాప్ అనమాట. యాస్టీజ్ మీకు కాయిన్ స్విచ్ ఐడియా ఉన్నట్టయితే యాస్టీజ్ అలాగే ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇక్కడ వచ్చేటప్పటికి మేనేజ్ కేవైసీ అని కనబడుతుంది కదా, అది ఈ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఇక్కడ కేవైసీ అయితే సబ్మిట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాన్ కార్డ్ మీద క్లిక్ చేసి పాన్ కార్డ్ ఫ్రంట్ బ్యాక్ పిక్చర్స్ వచ్చేటప్పటికి అప్లోడ్ చేయండి. తర్వాత ఇక్కడ ఐడి ప్రూఫ్ అయితే అడుగుతుంది. సో ఐడి ప్రూఫ్లో వచ్చేటప్పటికి మీరు ఆధార్ కార్డ్ అయితే ఇవ్వాలి. ఆధార్ కార్డ్ ఫ్రంట్ బ్యాక్ ఇచ్చేయండి. సో తర్వాత సెల్ఫీ అయితే అడుగుతుంది. సో సెల్ఫీ కూడా జస్ట్ మీ సెల్ఫీ తీసుకోండి. ఆధార్ కార్డ్ ఎవరిదైతే పాన్ కార్డ్ ఇచ్చారో సో వాళ్ళు వచ్చేటప్పటికి జస్ట్ ఒక సెల్ఫీ తీసుకుని అప్లోడ్ చేస్తే సో ఈ 3 కూడా మీకు వితిన్ 15 to 20 మినిట్స్లోనే అప్రూవ్ అయిపోతుంది. మహా అంటే ఒక 1 hour అయితే టైం అయితే పడుతుంది. సో ఆఫ్టర్ మీరు కేవైసీ చేసేసిన తర్వాత మీరు మళ్ళీ పోర్ట్ఫోలియోలోకి వచ్చినట్టయితే సో ఇక్కడ వచ్చేటప్పటికి మీకు ఆల్రెడీ ఇథీరియంలో ₹50 అయితే వచ్చాయి. ఇప్పుడు ఒక బిట్ కాయిన్లో కూడా ₹50 కనపడడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే వీటిని విత్డ్రా అయితే తీసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉంది గైస్. మీరు ఈ ఇథీరియంని కానీ బిట్ కాయిన్ కానీ సేల్ చేయాలంటే మినిమం సేలింగ్ వచ్చేటప్పటికి ₹100 అనమాట. సో మీకు ఒక్కొక్క దాంట్లో ₹50 ఉన్నాయి కాబట్టి మీరు సేల్ అయితే చేయలేరు. సో ఇప్పుడు దీనికోసం మీరేం చేస్తారంటే ఇక్కడ ఇండియన్ రూపాయని కనపడుతుంది కదా, సో సింపుల్గా డిపాజిట్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో డిపాజిట్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు యూపీఐ ఐడి అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. సో సింపుల్గా వచ్చేటప్పటికి దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా వచ్చేటప్పటికి మీకు మీ యూపీఐ ఐడి అయితే ఇస్తారనమాట. మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ దీంట్లోకి యాడ్ చేసుకున్నారో సో బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయడం చెప్పలేదు కదా, అది కూడా ఒకసారి చూపించేస్తాను. సో సింపుల్గా వచ్చేటప్పటికి ప్రొఫైల్లోకి వెళ్ళండి. ఇక్కడ బ్యాంకింగ్ అండ్ పేమెంట్స్ అన్న ఆప్షన్లోకి వెళ్తే సో మీ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది ఈ విధంగా. సో ఇక్కడ వచ్చేటప్పటికి మీ బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోండి. యూపీఐలోకి వెళ్ళి మీ యూపీఐ ఐడి కూడా యాడ్ అయితే చేసుకోండి. సో యాడ్ చేసేసుకున్న తర్వాత మీరు సింపుల్గా వచ్చేటప్పటికి అప్పుడు డిపాజిట్లోకి వెళ్ళి సో యూపీఐ సెలెక్ట్ చేసుకుంటే సో ఇక్కడ వచ్చేటప్పటికి మిమ్మల్ని మీ వీపీఐ అయితే అడుగుతుంది. అంటే మీరు యూపీఐ ఐడి యాడ్ చేస్తారు కదా, అదైతే కనపడుతుంది. సో ఆ యూపీఐ ఐడి యూజ్ చేసుకుని ఇక్కడ వీళ్ళు అయితే యూపీఐ ఐడి ఇచ్చారో అన్న ఈ అకౌంట్ నేమ్ అయితే ఇచ్చారో సో దీనికి వచ్చేటప్పటికి పేమెంట్ చేయండి. సో పేమెంట్ చేసేసిన తర్వాత మీకు కింద రిఫరెన్స్ నెంబర్ అయితే కనబడుతుంది. సో దాన్ని కూడా నేను ఒకసారి మీకు అయితే చూపిస్తాను. సో వన్స్ మీరు పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ విధంగా కింద మీకు రిఫరెన్స్ నెంబర్ అయితే కనబడుతుంది. సో సింపుల్గా కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసుకుని సో ఇక్కడ వచ్చి
వచ్చేటప్పటికి యూటీఆర్ రిఫరెన్స్ నెంబర్ అని కనబడుతుంది కదా, ఇక్కడైతే పేస్ట్ అయితే చేయండి. సో పేస్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ ఐడి అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సో ఇది విత్ ఇన్ 5 to 10 minutesలో వచ్చేటప్పటికి డిపాజిట్ సక్సెస్ అయితే అయిపోతుంది. డిపాజిట్ హిస్టరీలోకి వెళ్ళి మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు డిపాజిట్ సక్సెస్ అయిందా లేదా అన్నది. సో వన్స్ మీకు డిపాజిట్ సక్సెస్ అయిపోయిన తర్వాత ఇండియన్ రూపీస్లోకి మీకు అమౌంట్ రావడం అయితే జరుగుతుంది. సో ఇలా వచ్చిన అమౌంట్ మీరు ₹100 లేదా అంతకన్నా ఎక్కువైతే యాడ్ చేయండి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అమౌంట్ వస్తుంది కదా, ఆ అమౌంట్తో వచ్చేటప్పటికి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇథీరియం అయితే కొనండి. సో ఇథీరియం ఎలా కొనాలో చెప్తాను. సింపుల్గా వచ్చేటప్పటికి ఇక్కడ పాపులర్లోకి వచ్చేస్తే ఇక్కడ కిందకి వెళ్ళండి. ఇక్కడ ఇథీరియం అయితే కనబడుతుంది. సో ఒక నిమిషం బీటీసీలోకి వచ్చాను. సో ఇథీరియం అయితే కనబడుతుంది కదా, ఇందులోకి అయితే వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత సింపుల్గా వచ్చేటప్పటికి బై అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఒక ₹110 అయితే ఎంటర్ చేయండి, లేదా 100 ఎంటర్ చేసినా పర్వాలేదు, డైరెక్ట్ 100 ఎంటర్ చేసేయండి. సో చేసేసుకుని పే అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ పిన్ అయితే ఎంటర్ చేయండి. సో మీరు క్రియేట్ చేసుకునేటప్పుడు ఈ పిన్ అయితే సెట్ చేసుకుంటారు. సో ఈ విధంగా ఎంటర్ చేసుకున్న తర్వాత మీరు ఇథీరియం అయితే బై చేస్తారు. సో ఈ విధంగా బై చేసుకున్న తర్వాత మీరు పోర్ట్ఫోలియోలోకి వెళ్ళారనుకోండి, మీరు ఎంత బై చేశారో చూపిస్తుంది. సో ఇక్కడైతే చూసుకోవచ్చు మీ దగ్గర ₹50 ఉంటుంది. సో అది కాకుండా మీరు ₹100 పెట్టి బై చేశారు కాబట్టి టోటల్గా మీకు ₹150 వర్తైన ఇథీరియం ఇక్కడ ఉండడం అయితే జరుగుతుంది. సో సింపుల్గా ఇప్పుడు ఏం చేస్తారంటే టోటల్ సేల్ చేసుకోండి. ఇథీరియంలోకి వెళ్ళండి. ఇక్కడ సేల్ అన్న ఆప్షన్ అయితే కనబడుతుంది. సేల్ మీద క్లిక్ చేసుకుని 100% అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పే అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని మీ పిన్ ఎంటర్ చేస్తే సో సింపుల్గా వచ్చేటప్పటికి ఇథీరియం కూడా సేల్ అయితే అయిపోతుంది. సో ఇదే విధంగా యాస్టీస్ మీరు బీటీసీ కూడా కొని మళ్ళీ మొత్తం అమ్మేయండి. సో బీటీసీ కూడా ఎక్కడ మీకు మార్కెట్స్లో కనబడుతూ ఉంటుంది. ఒక నిమిషం. సో ఈ విధంగా బీటీసీ అయితే కనబడుతుంది. ఇందులోకి వెళ్ళండి, బైలోకి వెళ్ళండి. సో మళ్ళీ 100 ఎంటర్ చేసుకోండి, పే మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇలాగే పిన్ ఎంటర్ చేసుకుని పే అయితే చేసేయండి. సో తర్వాత యాస్టీస్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి సింపుల్గా వచ్చేటప్పటికి మీరు సేల్ అయితే చేయాలి. సో ఈ విధంగా సేల్ అన్న ఆప్షన్లోకి వెళ్ళండి, 100% సెలెక్ట్ చేసుకోండి, పే అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ పిన్ అయితే ఎంటర్ చేయండి. సో ఇక్కడతో వచ్చేటప్పటికి బిట్ కాయిన్ కూడా సేల్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా సేల్ చేసేసుకున్న తర్వాత టోటల్ అమౌంట్ అంతా కూడా మీకు ఇండియన్ రూపీస్లోకి అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఏదైతే మీరు సైన్ అప్ అయిన తర్వాత వచ్చిన ₹100 ఉందో అది ప్లస్ మీరు వచ్చి ₹100 యాడ్ చేసుకుంటారు కదా, 100 లేదా అంతకన్నా ఎక్కువైతే యాడ్ చేసుకుంటారు కదా, అంతా కూడా వచ్చేటప్పటికి డైరెక్ట్ మీకు ఇండియన్ రూపీస్లోకి వస్తుంది. టోటల్గా ₹200 మీకు ఉండడం అయితే జరుగుతుంది. సో ఈ ₹200ని డైరెక్ట్ విత్డ్రా అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకుంటారు కదా, సో ఆ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ టోటల్గా నాకు ₹1,370 అయితే ఉన్నాయి. సో 1,370 కూడా ఎంటర్ చేస్తున్నాను. సో తర్వాత పిన్ అయితే అడుగుతుంది, పిన్ అయితే ఎంటర్ చేద్దాం. సో జస్ట్ ఒక ₹10 ట్రాన్సాక్షన్ ఛార్జ్ పోను. సో టోటల్గా వచ్చేటప్పటికి మిగతా అమౌంట్ అంతా కూడా మీకు డైరెక్ట్గా మీరు ఏదైతే బ్యాంక్ విత్డ్రా తీసుకున్నారో ఆ బ్యాంక్ రిసీవ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడైతే చూసుకోవచ్చు నేను విత్డ్రా అయితే తీసేసాను. ఒకసారి నా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లోకి వెళ్ళి మీకు ఆ పేమెంట్ వచ్చిందా రాలేదా అన్నది కూడా చూపిస్తాను. సో డైరెక్ట్ నేను పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లోకి వెళ్తున్నాను. నా రెండో మొబైల్లో నేను ఒకసారి మీకు కెమెరా ఆన్ చేసి అయితే చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేటప్పటికి మీరు పేమెంట్ ప్రూఫ్ అయితే చూసుకోవచ్చు. నాకు ఇన్స్టాంట్గా రిసీవ్ అవ్వడం అయితే జరిగింది, ₹1,360 రిసీవ్ అవ్వడం అయితే జరిగింది. సో ఈ విధంగా వచ్చేటప్పటికి ఈ యాప్లో మీరు జస్ట్ సైన్ అప్ అయి వెంటనే ₹100 ప్రాఫిట్ అయితే తెచ్చుకోవచ్చు. అండ్ ఇందులో ప్రతి రిఫర్కి కూడా ₹100 ఇస్తున్నారు. మీరు రిఫర్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ మీకు రిఫరల్ అన్న ఆప్షన్ అయితే కనబడుతుంది. సో దీంట్లోకి వెళ్తే ఇక్కడ మీ రిఫరల్ కోడ్ అయితే ఉంటుంది, దీన్ని కాపీ చేసుకోండి, లేదా షేర్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. సో వాళ్ళు వచ్చేటప్పటికి జస్ట్ ఇందులో సైన్ అప్ అయిన తర్వాత కేవైసీ కంప్లీట్ చేసి ఇందులో బిట్ కాయిన్ కానీ లేదా ఇథీరియం కానీ ట్రాన్సాక్షన్ చేస్తే మీకు వచ్చేటప్పటికి డైరెక్ట్గా ₹100కి తగ్గ ఆ బిట్ కాయిన్ కానీ ఇథీరియం కానీ మీకు వచ్చేటప్పటికి డైరెక్ట్గా పోర్ట్ఫోలియోలోకి వచ్చేస్తుంది. యాస్టీస్ నేను ఇందాక చెప్పిన ప్రాసెస్లో దీన్ని సేల్ చేసుకుని వచ్చే అమౌంట్ని డైరెక్ట్ విత్డ్రా అయితే తీసుకోండి. సో ఈ వీడియోని పూర్తిగా చూసారండి. ఖచ్చితంగా వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది. ఒకవేళ వీడియో ఏమాత్రం నచ్చే సరే పక్క వీడియోని లైక్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ వీడియో డిస్క్రిప్షన్లో వచ్చేటప్పటికి మన టెలిగ్రామ్ గ్రూప్కి లింక్ ఇవ్వడం జరిగింది. సో నేను చెప్పిన ఎర్నింగ్ యాప్స్లో ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా నేను అక్కడే మీకు వచ్చేటప్పటికి రెగ్యులర్గా అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో నేను చెప్పిన యాప్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి, ఆఫర్లు ఏమైనా చేంజెస్ వచ్చాయా లేదా పేమెంట్ వస్తుందా రావట్లేదా, ఇలాంటి అప్డేట్స్ అన్నింటి కోసం అందులో అయితే జాయిన్ అవ్వండి. అండ్ అందులో వచ్చేటప్పటికి లేటెస్ట్గా వచ్చిన ఆఫర్లు కూడా పోస్ట్ చేస్తూ అయితే ఉంటాను. సో అవన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్క మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఈ వీడియో ఎక్కితే నెక్స్ట్ వీడియో ఇంకా మంచి టాపిక్తో మేము ముందుకైతే వస్తాను. అప్పటివరకు వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.